లీడర్స్ వెల్కమ్ టు జూమ్ అందరికీ వెల్కమ్ అండి. సో అదేవిధంగా మన సార్ జాయిన్ ఉన్నారండి. సో అందరూ కూడా సార్కి వెల్కమ్ చెప్పండి లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్ వెంకట్రావు గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్ వెంకట్రావు గారు. గుడ్ వెల్కమ్ మార్నింగ్ సార్ వెంకట్రావు సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ వెంకట్రావు గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. వాయిస్ వినిపిస్తుంది సార్? ఎస్ సార్ వినపడుతుందండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రవణమ్మ మేడం గారు. గుడ్ మార్నింగ్ సత్య మేడం గారు. గుడ్ మార్నింగ్ అర్ణ మేడం గారు. గుడ్ మార్నింగ్ హాల్ లీడర్స్. అలాగే నాకు జ్ఞానం అందిస్తున్న గురువుగారికి నా యొక్క పాదాభివందనాలు. అలాగే విస్టేజ్ కంపెనీ స్థాపించిన గౌరవనీయులు మన సిఓ గ్రేట్ గౌతమ్ బాలి సార్ గారికి శతకోటి వందనాలు. అలాగే దీపక్ సుద్ గారికి మరియు కన్వర్సింగ్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. శిరస్సు వంచి నమస్కరించి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. భూపత్ సార్, రవికృష్ణ సార్, మీకు నిజంగా నేను ఈ వెస్టేజ్కి వచ్చినప్పటి నుంచి మీ యొక్క సెషన్ ప్రతిరోజు వింటున్నాను సార్, చాలా అద్భుతంగా. ఈ సెషన్లో నేను గతంలో గుర్తు చేసుకున్నది ఏంటంటే, అప్పుడు చేతిలో హ్యాండ్ రేడియాలు ఉన్నప్పుడు టైం టు టైం ఎన్ని గంటలకి ఒక సినిమా పాటలు వస్తుంది, ఎన్ని గంటలకి సినిమా వస్తాయి, ఎన్ని గంటలకి వార్తలు వస్తాయి, ఎన్ని గంటలకి ఫలానా ఒక మెసేజ్ రూపంలో ఫస్ట్నే ఒక హెడ్డింగ్లో చెప్తారండి. ఆ టైమ్స్ ఫాలో అవుతాము. అలాగే ఆ రేడియోలు పోయిందండి. ఇప్పుడు హ్యాండ్లోనే ఆ స్మార్ట్ ఫోన్ నుంచి మనకు ఈ సెషన్లన్నీ అందిస్తున్నారు. అద్భుతమైనటువంటి విషయాలు సార్. మీ గురించి అయితే నేను ఎన్నిసార్లు చెప్పినా నాకైతే భూపతి సార్ గారికి నేను నిజంగా చాలా హ్యాండ్సప్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మీకు సపోర్ట్ ఎంతో అద్భుతంగా అందిస్తున్నటువంటి తెలియని వ్యక్తులు కూడా ధైర్యంగా నిస్తూ రవికృష్ణ సార్ గారు నిజంగా నేను ప్రతిసారి వింటున్నాను. ప్రతి ఒక్క జూమ్ మీటింగ్లో ఎంత చక్కగా అందిస్తున్నారు, అంత హ్యాపీగా ఉంది సార్. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత చక్కటి అవకాశం కల్పించిన మరి సారు భూపతి సార్ గారికి మీకు మరీ ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. నాకు ఫస్ట్ టైం సార్ ఇలాంటి విషయాలు మాట్లాడడం కానీ ఇలాంటి ఏవైనా మీటింగ్లో చెప్పడం కానీ పెద్దగా నాకు రాదు సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం కల్పించారు. తప్పులు ఒప్పులను క్షమించండి సార్. నేను గతంలో పోల్చుకున్నట్లయితే నా గతంలో వెస్టేజ్ రాకముందు సార్ నా యొక్క జీవితం ఎలా ఉండేదంటే, మేము చాలా పేద కుటుంబం సార్. నేను 1995లో నాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన అనంతరము నాకు అప్పట్లో మ్యారేజ్ అవ్వకుండా ముందు నాకు జీవితం గురించి, లైఫ్ గురించి అసలు ఏం తెలియదు. 95 నుంచి నేను మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 మంత్ దాటి నుంచి అప్పుడు జీవితం కోసం ఆలోచించడం మొదలెట్టింది సార్. అప్పటికి పెళ్ళయిన తర్వాత చాలా కష్టాల్లో ఎదిగాను. మాకు 97న మాకు పాప పుట్టిందండి. అప్పుడు కూడా చాలా కష్టాల్లో ఉన్నాను. ఏం చేయాలా, ఎలా చేయాలా, బ్రతకాలా, సరైన ఎడ్యుకేషన్ లేదు, సరైన వ్యాపారం లేదు, ఉద్యోగ భద్రత లేవు, పనులు దొరకట్లేదు. చాలా ఇబ్బంది పడానండి. అప్పటికి ఏ కూలీలు కూడా దొరకట్లేదు. ఏం చేయాలో తెలియక బ్రతుకు తెరువు కోసం నేను వైజాగ్లో ఒక కంపెనీకి వెళ్ళాలని ప్రయాణం చేసింది సార్. అప్పుడు వైజాగ్ వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ గార్డు కోసం అని ఒక వ్యక్తి తీసుకెళ్తే మా దగ్గర అప్పటికి 200, 300 డబ్బులు, ఆ డబ్బులే ఒక 2-3 వేల టైపుగా ఆలోచించి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక వ్యక్తి తీసుకెళ్ళి డబ్బులు తీసుకొని పరారైపోయాడండి. మేము వైజాగ్లో కనీసం తిండి కూడా దొరకాలని పరిస్థితి, చాలా ఇబ్బంది పడ్డాం. అలాగా ఒక 6 మంత్ అక్కడే అలాగే ఎటు ఊరికి రాలేక అక్కడ ఉండలేక చాలా ఇబ్బంది పడ్డామండి. ఆ తరచు నుంచి
ఒక ఆటోకి జాయినింగ్ అయ్యాను డ్రైవింగ్గా. అక్కడ చాలా బాగా చూసుకున్నారు. ఒక 1 మంత్లో అక్కడ ఉన్నాను. తర్వాత వచ్చి మళ్ళీ అతను ఛార్జీకి డబ్బులు ఇస్తే ఇంటికి వచ్చానండి. ఇంకా ఏం చేయాలో తెలియక అలాగొచ్చి 2000 సంవత్సరం నాటికి నేను స్వయంగా ఒక చేతి వృత్తి అనేది చేయాలని ఆలోచన చేసి సొంత పనులకి వెళ్ళడం స్టార్ట్ చేశానండి. అప్పుడు నెక్స్ట్ కార్పెంటర్ పని చేశాను, పెయింటింగ్ వర్క్ చేశాను. కానీ ఏది కూడా కలిసి రావట్లేదు. ఎప్పుడు వచ్చిన డబ్బులు కూలి అప్పటితోనే సరిపోతుందండి. అస్సలు స్టాండర్డ్ అన్నది అస్సలు నిలబడట్లేదు సార్. ఆ తర్వాత వచ్చేసి నేను ఏం చేయాలా అని ఆలోచనలో నేను ఎక్కుపడ్డాను. నెక్స్ట్ పని చేసుకుంటూ కూడా నా మనసులో అయితే ఒకే ఆలోచన ఉండిందండి. నేను జనాలకి ఏదో చేయాలని మనసు మాత్రం చాలా గట్టిగా కోరిక ఉంది. కానీ ఏం చేయాలంటే చేతికి డబ్బులు ఉండాలి. అలాగని చెప్పేసి నేను 2002లో రాజకీయంలో కూడా నేను అడుగుపెట్టాను. రాజకీయంలో అడుగుపెట్టి కూడా మంచి చేయాలని ప్రయత్నం చేసి నేను ఒక సర్పంచ్‌గా పోటీ కూడా చేశానండి. కానీ నాకు ఆ అవకాశం దొరకలేదు. నాకు తక్కువ 30 ఓట్లతో వచ్చిందండి. 30 ఓట్లే వచ్చింది. అయినా నేను ఎక్కడ కూడా జంకలేదండి. నేను ఎలాగైనా జనాలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే అలా నిలబడిపోయాను. నేను బాధపడలేదు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే 2002 నుంచి టైలరింగ్ నేర్చుకున్నాను. టైలరింగ్ నేర్చుకుంటూ 2002 నుంచి ఇప్పటిదాకా టైలరింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. 2008 దాకా అదే పూట కోసం కనీసం మాకు ఏజెన్సీలో బట్టలు కుట్టినా కూడా డబ్బులిచ్చే పరిస్థితి లేదు. కేజీ బియ్యం ఇస్తే బట్టలు అంటే కేజీ బియ్యం ఇచ్చినా బట్టలు కుట్టించేవాడిని. ఆ రకంగా బ్రతికానండి. నిజంగా చాలా బాధాకరము. అలాంటి పరిస్థితుల్లో 2010 నుంచి నేను అప్పుడు ఈ డ్వాక్రా సంఘాలు వచ్చిందండి. 2010 నాకు యానిమేటర్‌గా తీసుకున్నారు. ఆ 2010 నుంచి నేను అదే పని చేస్తున్నాను. అప్పట్లో జీతాలు కూడా లేవండి మాకు 2010, 2011, 12లో. అప్పుడు ఉచిత సేవ మాత్రమే చేస్తున్నాము. ఎప్పుడు గుర్తించలేదు. మొన్న రీసెంట్‌గా 2016, 17 నుంచి జీతాలన్నది ఒక 6,000 నుంచి స్టార్ట్ చేశారు. అలాగా ఇప్పుడు ప్రెజెంట్ 8,000కి వచ్చి ఆగి ఉందండి. నేను చాలా బాధపడ్డాను. అయితే ఈ డోక్రా యానిమేటర్‌గా పనిచేసినప్పుడు జనాలకైతే డబ్బులైతే ఇప్పించాను చాలా ఎక్కువ. లోన్లు ఇచ్చాను. నెక్స్ట్ ఇన్సూరెన్స్‌లు వస్తాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు చేసి 30,000, 2,00,000, 50,000 చంద్రన్న బీమా అని రకరకాలుగా హెల్ప్ అయితే చేశాను అందరికి జనాలకి. నా కోరిక ఏంటంటే ఏదో ఒక రకంగా జనాలకి సేవ చేయాలి, అందించాలనే తపన ఒకటి ఉండింది. దాని నుండి అయితే నేను చేయాలనుకున్నాను. చేశాను. కానీ నాకు అయితే ఎటువంటి లాభం, బెనిఫిట్స్ అయితే లేదు. నేను చాలా ఏం చేయాలి అప్పుడు నాకు అనిపించింది. నేను కూడా అప్పులే తీసుకున్నాను. అప్పులు తీసుకొని తినడానికే సరిపోతుంది తప్ప తిరిగి కట్టుకునే పరిస్థితి లేదు. అప్పులు పెరిగింది. చాలా బాధపడుతున్నాను. ఏం చేయాలి? నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఏదో చేయాలి అని చెప్పేసి ఈ పని చేస్తూనే మళ్ళీ నేను టాప్ మేస్త్రి పనికెళ్ళడం, టైలరింగ్ చేయడం, అలసట ఎక్కువ చేయడం. తర్వాత ఇవన్నీ కూడా ఆలోచనల మీద చాలా ఎక్కువగానే మరి చాలా ఇబ్బంది పడేవాడినండి నేను. ఆ రకంగా ఉంటూ ఏదో చేయాలని మనసైతే ఎప్పుడూ ఆరాట పడుతుండేది. అయితే ఈ విషయంలో నేను గమనించి అయితే నేను మళ్ళీ ఏదైనా చేయాలి ఎలాగా అని నేను ఇప్పుడు ప్లానింగ్ ఆలోచిస్తూనే ఉన్నాను గానీ నాకు ఎటువంటి మార్గం అయితే దొరకలేదండి. చాలా బాధపడుతున్నాను. ఇదే సందర్భంలో నాకు వచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంటు ఆహ్, వెస్టీజ్ అనే కంపెనీకి నాకు అసలు వెస్టీజ్ అనే కంపెనీ గురిండే నాకు తెలియదండి. ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ గానీ, లేదంటే ఇది ఇక్కడ ఉంది ఇలా వాడుకుంటే ఇలాగ వస్తుందని అసలు నాకేం తెలియదు. నా అదృష్టం ఏంటంటే నిజంగా నాకు పరిచయం ఎలాగయిందంటే వెస్టీజ్‌కి రావడానికి మా మామయ్య గారు కాఫీ ప్లాంటేషన్‌లో ఫీల్డ్ మ్యాన్‌గా వర్క్ చేసేవారప్పుడు. వర్క్ చేస్తుంటే అతను ఆహ్, సారు ప్రసాద్ సార్ అని ఒక వ్యక్తి ఉండేవారు. అతనితో కలిసి పని చేసేటప్పుడు నాకు సారుతో కొంచెం పరిచయం ఉండింది. మామయ్యగారు మా మామయ్యగారు గంగాధరం మామయ్యగారు ఆహ్, నాకొచ్చి "అల్లుడు నువ్వు
ఒక మేడం గారు మన సార్ వాళ్ళ మేడం గారు నీకు ఫోన్ చేయమన్నారు, ఒకసారి మాట్లాడు అనేసి అన్నారు అని చెప్పారు. అయితే ఎవరు ఏ మేడం గారు ఏ సారు అనేసి అంటే అప్పుడు మనకు సారు ఒకరు ఉండేరు కదా, హెచ్ఓ సారు ప్రసాద్ సారు. అతను ఆ సారు వాళ్ళ మిస్సెస్ గారు మీకు ఫోన్ చేయమన్నారు, ఏది చెప్తారన్నా అంటే ఏంటి చెప్తారబ్బా నాకైతే ప్రసాద్ సార్కి అయితే తెలుసు కదా, అప్పుడు కలిసి పనిచేసాము, నేను కూడా వాళ్ళ దగ్గర కింద పనిచేశాను కాబట్టి ఏంటి విషయం ఏంటి చెప్పమనండి అనేసి. అయితే అప్పుడు ప్రసాద్ సారు నేను కలిసి పనిచేసేటప్పుడు అప్పుడు సారు ఒక మాట అనేవారు, మీకు ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుండేది కానీ నా చేతుల్లో లేదు అని చెప్పేసి అప్పుడు లైజన్ వర్కర్ కింద తీశారు. ఒక 1 ఇయర్ మాత్రమే చేశాను. అది కూడా సారు తాలూకు డబ్బులే రూ. 300 ఎంతో ఇచ్చారు. నెలకి 300 చొప్పున ఒక 6 నెలలు చేస్తే 6 3 1800 ఎంతో ఇచ్చారు. మళ్ళా మరి సార్ దగ్గర కూడా డబ్బులు లేక ఎటు చేస్తారంటే, సార్ మరి వర్క్ లేదు, ఇంకా ఏదైనా అవకాశం వస్తే చెప్తాను కానీ మళ్ళీ ఇప్పుడు వర్క్ లేదు కాబట్టి వేరే వర్క్ చేసుకో అని చెప్పేసి సార్ కూడా బయటకు పంపించారు. అయితే అది మాత్రం నాకు గుర్తుండేది సార్ దగ్గర. అయితే నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మినిమమ్ ఒక 15 ఇయర్స్ అలా అబోవ్ దాటేసింది. అయితే నాకు రీసెంట్గా మనకు గుర్తు చేశారు. చాలా లక్కీ అండి నిజంగా. ఆ రోజు ఫోన్ చేసి నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత మేడం గారు మాట్లాడి, సారు మీరు ఒకసారి రండి, మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి అనేసి అన్నారు, అరుణ మేడం గారు. అయితే నేను సడన్గా చూసేసరికి ఆధార్ కార్డ్ ఇవ్వండి అంటే నాకు వెంటనే ఇవ్వాలనిపించలేదు. అయితే ఎందుకు ఆధార్ కార్డ్ ఇవ్వాలి ఏంటి? అయితే నాకు గతంలో గుర్తొచ్చింది ఏంటంటే, నేను చాలా కంపెనీలకి చూశాను. ఎల్ఐసిలో డబ్బులు కట్టి మోసపోయినాను. అలాగే పోస్టాల్లో డబ్బులు కట్టి మోసపోయి ఉన్నాను. అలాగే తర్వాత రకరకాలుగా లాటరీ సిస్టంలో కట్టి మోసపోయి ఉన్నాను. అయితే ఏదైనా ఉన్నది ఆపర్చునిటీ ఉన్నది అంటే మనకు పెద్దగా తెలియటం లేదు. అయితే ఏంటంటే ఇలాగే ఉంటది గదా, ఎందుకు ఆధార్ కార్డ్ ఇచ్చి మళ్ళీ చేసుకోవాలి. ఈ మధ్యలో ఆధార్ కార్డులతో బోలెడు ఫ్రాడ్ జరుగుతుంది. ఓటీపీలు చెప్పకూడదు, ఆధార్ కార్డులు ఇవ్వకూడదన్న న్యూస్‌లు వాట్సాప్‌లో వస్తూనే ఉంది. ఎలాగ అంత సడన్‌గా ఇవ్వాలి అని నేను మనసులో వచ్చింది కానీ మేడంతో చెప్పలేదు గానీ మనసులో ఉండింది. అడిగింది జేబుకుండిని ఆధార్ కార్డు కూడా నేను లేదండి ఆధార్ కార్డ్ తేలేదు అనేసాను. ఇంటికెళ్ళిపోయాను. ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ మేడం గారు ఫోన్ చేసి రండి సార్ అన్నారు. ఎప్పుడు గట్టిగా చెప్పలేదు, దీని గురించి పెద్ద యాక్సెప్ట్ చేయలేదు గానీ నెమ్మదిగా అరుణ మేడం గారు రండి సార్ అనేసి అన్నారు. అయితే నిజంగా ఆ రోజుకి నాకు చేతిలో డబ్బులు కూడా లేదు. అయితే మేడం వస్తాను అనేసి అన్నాను. నేను వస్తానన్నాను గానీ ఎళ్ళలేదు అరుణ మేడం గారి దగ్గరికి. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ మాయ గారు వచ్చి అల్లుడు ఒకసారి ఎళ్ళు అల్లుడు అనేసి అన్నారు. అయితే మా మాయ సరే వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత రండి సార్ మీరు ఒక్కసారి వినండి, నా మాట ఒక్క మాట వినండి, ఒక్కసారి వినండి అన్నారు. సరేలే మేడం గారు ఇంతగా బతిమాలుతున్నారు కదా, ఎందుకన్నా వెళ్ళొద్దాం, ఒక్కసారి వెళ్ళి విందాం ఏమైపోయింది అని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. కానీ ఐడి కూడా చేసుకోలేదు. అయితే అప్పుడు ఏమైందంటే సరే వెళ్దామని చెప్పేసి నేను ఆ రోజు ఈ టైం దాకా పాడేరు నుంచి బయలుదేరాను. ఈ టైం నుంచి పాడేరు నుంచి ఇంటికి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి ఆ రోజు నాకు బండి కూడా ఆగిపోయిందండి. బండి ఆగిపోవడం వల్ల మళ్ళీ ఈ టైంకి వచ్చి మేడం గారు ఫోన్ చేసి, మేడం గారు నా బండి ఆగిపోయింది రాలేను అనేసి అంటే, సరేలే తర్వాత కన్నా వెళ్దాము బండి లేదు అనేసి అన్నారు. అయితే కానీ నాకు ఆ రోజు ఒక ఆలోచన ఏంటంటే మీటింగ్ అనేసరికి వెళ్ళాలి, వెళ్ళి ఉంటేనే మంచిది అని ఒక నిర్ణయం తీసుకున్నాను. అయితే ఇంకొక అదృష్టం ఏంటంటే మా చుట్టాలు రాజమండ్రిలో ఒక పెళ్ళి ఒకటి జరిగిందండి. జనవరి 27వ తారీఖు పెళ్ళి జరుగుతుంది అక్కడ. 25న తుండిలో మీటింగ్ ఉంది. అయితే నేను ఏం చేయాలి? ఎలాగైనా మేడం గారు రమ్మన్నారు. ఎలాగైనా ఎళ్ళాలి, పెళ్ళికెళ్ళాలి, ఇక్కడ మీటింగ్ చూసుకోవచ్చు, అక్కడ పెళ్ళికెళ్ళొచ్చు అని నిర్ణయం తీసుకున్నానండి. తీసుకొని అప్పుడు ఎళ్ళి ఆ రోజు ఇక్కడ ఉన్న తర్వాత వెహికల్ లేదు, వెళ్ళడానికి ఏం చేయాలో తెలీదు, ఏం చేయాలో తెలీదని అలాగ నిద్ర అయితే రాలేదు ఆ రోజు. ఎలాగైనా ఎళ్ళాలని అయితే మనసు ఉంది, కానీ ఎళ్ళడానికి వెహికల్ కూడా లేదు. అయితే అదృష్టం ఏంటంటే మా పక్కా ఇంట్లో కుర్రోడొకడు ఆటో ఉందండి. ఆయనకి మా పక్క ఇంట్లో ఆటో కుర్రోడు వడ్డాదికి బయలుదేరాడండి రాత్రి 3 గంటలకి. ఆ రోజు నేను ఈ టైంలో ఆటో ఎందుకు తీసాడు, ఎక్కడికెళ్తున్నాడబ్బా అని నేను మనసుతో వెంటనే లెసిపోయి ఎళ్ళేసి కుర్రోడికి అడిగితే వడ్డాది వెళ్తాను తిని అన్నాడు.
వెంటనే నేను ఈ స్నానం లేదు ఏమీ లేదు బయలుదేరిపోయి నాకు 5 నిమిషాలు ఆగు నేను వస్తాను నాకు పని ఉంది నేను వడ్డదిల్లాలి అని చెప్పేసేమో ఇలా రాజమండ్రి వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరాను. బయలుదేరిన తర్వాత అరుణ మేడం గారికి ఫోన్ చేశాను. నువ్వు రానన్నావు కదా ఎలాగంటే మేడం గారు ఆటో దొరికింది వస్తున్నానంటే వెంటనే నేను బయలుదేరేసరికి మేడం గారు కూడా వెంటనే బయలుదేరిపోయి ఒకే ఆటోలో బయలుదేరి వెళ్ళామండి. మేడం గారు నేను కలిసి ఆటోలో వెళ్ళేసి తర్వాత అక్కడి నుంచి వడ్డది నుంచి బస్కి వెళ్ళాము. అదే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం వెళ్ళి మీటింగ్లో తునిలో కూర్చోబెట్టారు. తునిలో కూర్చోబెట్టిన తర్వాత నేను వెనకాల పెద్ద బేగు పెట్టుకున్నాను. బేగు రాజమండ్రికి వెళ్ళేటప్పుడు బేగు పెట్టాను. బేగు పట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతున్నాను. నిజంగా మన ఎస్టేలో ఉన్నటువంటి మన లీడర్సు ఎంత చక్కగా చూశారంటే నేను ఫస్ట్ టైంలో తునికి అడుగుపెట్టిన తర్వాత జనాలందరూ ఈయన కొత్తవాడని ఎటకరలు ఆడలేదు ఏమి చెయ్యలేదు ఎంత చక్కగా చూసి నన్ను నా బేగ్ అడుక్కొని పక్కనెట్టేశారు. నా బైక్ ఎక్కడుందో నాకే తెలియదు. కూర్చోబెట్టారు సైర్ ఇచ్చారు. కూర్చోబెడుతుంటే ఫస్ట్ టైం మా దేవి మేడం గారు సెషన్ చెప్తున్నారు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి చైర్లో కూర్చొని అలా చూసుకొని ఉన్నాను. ఉన్న తర్వాత ప్రతి ఒక్కరూ నాకు డబ్బులు వస్తున్నాయి నేను బ్రాంచ్ డైరెక్టర్ని నేను సిల్వర్ డైరెక్టర్ని ఈ కంపెనీ గురించి ఇలాగా ఇంత డబ్బులు వస్తున్నాయి ఇలాగని చెప్తున్నారు. నాకు ఇది ఏటో అర్థం కావటం లేదు. అప్పుడు నెక్స్ట్ అలా విన్నాను. తర్వాత రవికృష్ణ సార్ అనుకుంటాను మాట్లాడారు. మాట్లాడిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. అయితే అప్పట్లోకి నాకు అనిపించింది ఏంటంటే నేను జనాలకి మోపు చేయగలనా, నేను జనాలకి చెప్పగలనా, నా మాట వింటారా అని ఫీలింగ్ ఏర్పడింది. అయినప్పటికీ నేనేం చేశాను అయితే హెల్త్ కోసం అన్ని ప్రోడక్ట్ అన్నీ కూడా హెల్త్ గురిండే చెప్తున్నారు. ఆ హెల్త్ గురించి చెప్తుండటం వల్ల నాకు హెల్త్ గురించి కనెక్ట్ అయింది. ఎందుకంటే అప్పటికి నాకు పొట్ట లావుగా ఉంది, ఆవేశం ఉంది, నెక్స్ట్ కాళ్ళు పీకుడు ఎక్కువగా ఉంది. అయితే ఆ మీటింగ్లో కూర్చున్న తర్వాత ఈ 2 విషయాలు నాకు కనెక్ట్ అయింది. ఈ 2 విషయాలు కనెక్ట్ అయ్యి నేనేం చేశానంటే మళ్ళీ రాజమండ్రికి వెళ్ళాలి టైం అయిపోతుందని చెప్పేసి నేను 4 గంటలకి బయటకు వచ్చే టైంలో అదే టైంకి బయటకు వెళ్ళిపోదామన్న టైంలోనే ఆ క్లాసులన్నీ అయిపోయింది. బయటకు వచ్చే టైంలోనే మళ్ళీ అరుణ మేడం గారు ఫస్ట్ టైం చూడ్డాము, సత్య మేడం గారు, దేవి మేడం గారు, తర్వాత మన సారు హరీష్ సార్ అనుకుంటాను అక్కడ చైర్ పెట్టి కూర్చోబెట్టారు. అరుణ మేడం పక్కన కూర్చోబెట్టి ఏం చేస్తున్నారు అన్నది నాకు అర్థం కావట్లేదు. అప్పుడు మీరు ఒక్కసారి ఇందులో చెయ్యండి సార్ బాగుంటుంది అంటున్నారు రమణ మేడం గారు. అయితే ప్లాన్ పేపర్ పట్టుకున్నారు. అక్కడ క్లాస్ చెప్పింది కాకుండా మళ్ళీ పేపర్ పట్టుకొని చెప్తున్నారు. కానీ నాకు అప్పటికి ఏదో అర్థం కావటం లేదు పూర్తిగా. ఏదో నా మనసు ఎక్కడో ఉంది కానీ ఇక్కడికి లేదు. అయితే చెప్తున్నారు ఓకే. అప్పుడు అనుకున్నాను నేను నా ఫోన్ తీసుకున్నారు, ఆధార్ కార్డు అడిగారు, ఐడి నెంబరు మరి అప్లైన్ ఎవరో తెలియదు. తర్వాత అది ఎలా చేస్తారో యాప్లో ఫోన్ అది డౌన్లోడ్ ఇప్పుడు ఐడి ఎలాగ ఇచ్చారో నాకు తెలియదు. వాళ్ళే చూసుకొని మాట్లాడుకొని చేస్తున్నారు. రమణ మేడం గారు ప్లాన్ చెప్తున్నారు. ఇటన్నీ చేసి ఫోన్లో చేసి యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చారు. అది పట్టుకొని వచ్చిన తర్వాత అయితే రాకముందు మేడం గారు ఒక మాట అన్నారు, చేస్తారా చెయ్యరా? రమణ మేడం గారు చేస్తారా చేయరండి చెప్పండి, చేస్తారా చెయ్యరండి? మేడం గారు నేను చేస్తాను మేడం, కనీసం ఇది ఇంటికి పడే వస్తువులు కాబట్టి పక్కావాడి గురించి వదిలే, నేను ఒక్కడే వాడుకుంటాను, నేను వాడతాను, నేను వాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను అన్నాను. ఎస్ కరెక్ట్ అన్నారు మేడం గారు. ఓకే అలాగే మీరు వాడండి, వాడిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నారు. నిజంగా మేడం గారు ఆ రోజు ఇచ్చిన క్లాసు నాకు చాలా అద్భుతంగా ఎక్కిన తర్వాత అర్థమైంది. నేను వచ్చిన తర్వాత మళ్ళీ 26న వచ్చాను. తర్వాత ఫిబ్రవరి 5వ తారీఖును మేడం గారు అరుణ మేడం గారు ప్రోడక్ట్ పట్టుకొని ఆఫీసులోకి వచ్చేసారు. ఫోన్ చేసి ఆఫీసులోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇదేంటి నేనే పాటకి వెళ్ళాలి కదంటే అప్పుడు అనుకున్నాను మేడం గారు ప్రోడక్ట్ పట్టుకొని వచ్చి ఇక్కడ మీటింగ్ నేను వెలుగులో వెలుగు ఆఫీస్లో 5వ తారీఖు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో కూర్చొని చెప్తారేమో, ఆ మీటింగ్లో జనాల కంటే అప్పుడప్పుడు వేరే వేరే సంస్థలు వచ్చేసి ఆ మీటింగ్లో వచ్చి క్లాసులు ఇస్తుంటారు, ఈ మేడం కూడా అలాగే ఇస్తారేమో అని నేను ఏపీఎంకి చెప్పడం భయపడుతున్నాను, సీసీలకు చెప్పడం భయపడుతున్నాను. ఈ మేడం గారు వచ్చేసి రోడ్డు మీద ఉన్నారు ఎలాగా అని నేను ఆలోచిస్తున్నాను. అక్కడ మేడం గారు వచ్చి బయట నుంచి ఫోన్ చేస్తున్నారు.
అప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి సరే అని చెప్పేసి ఫోన్ చేస్తుంటే బయటకు వచ్చేసి చూస్తే సార్ మీకు ప్రోడక్ట్ తెచ్చింది సార్ తీసుకోండి అన్నారు. అప్పుడు నా దగ్గర ఓన్లీ 1600 రూపాయలే ఉన్నాయి. ఆ మేడం గారు తెచ్చారు. ఆయిలు, రైస్ బ్రాండ్ ఆయిల్ ప్లేస్ సర్పు, తర్వాత సోప్స్ ఇదే తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళేసి ఏం చేశారంటే పీవీలు కొట్టించారు. పీవీలు కొట్టించిన తర్వాత నా ఫోన్కి ఇలా చూసినప్పుడు పీవీలు 1600 కొంటే ఎన్ని పీవీలు, 36 పీవీలు, 40 పీవీలు ఎంతో వచ్చింది. ఇదేంటి మేడం గారు ప్రొడక్ట్ ఇచ్చారు, తర్వాత పీవీ రూపంలో ఇక్కడ కనిపిస్తుంది, ఇదేదో బాగుందే అన్నట్టు అనిపించి ఆ రోజు ఏం చేశానంటే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు క్లాస్ కొంచెం అర్థమైంది కదా, అర్థమైంది. అది గుర్తు చేసుకొని ఇక్కడ వాళ్ళకి కొంచెం ఒక 6 మందికి మా ఊరులోనే చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే చేద్దాం అనేసి అన్నారు. అయితే అలాగని వెంటనే నేనేం చేశానంటే ఓకే చేద్దాం అంటే నాకు కొంచెం ఉత్సాహం వచ్చింది, చేయాలనిపించింది. వీరు ఎప్పుడైతే చేద్దామన్నారో నాకు చేయాలనిపించింది. ఆ తర్వాత అలాగా కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరికి వచ్చేసరికి, ఫిబ్రవరి లాస్ట్ అయిపోయి మార్చికి వచ్చేసరికి, మార్చి దగ్గరకు వచ్చేసరికి మేడం గారు మళ్ళీ ఫోన్ చేసి సారు మీరు 100 పీవీ చేయాలి సార్, 100 పీవీ చేస్తే బాగుంటుంది అనేసి అన్నారు. 100 పీవీ అంటే 100 పీవీ చేయాలంటే చేతికి డబ్బులు ఉండాలి కదా మేడం, డబ్బులు లేదు అనేసి అంటే అలా కాదు సార్, చేయమని మేడం గారు ఏదో ఒక రకంగా 100 పీవీ చేశారు. చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు విషయం. అప్పుడు మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ రెండో నెలకు వచ్చేసరికి నేను 100 పీవీ మళ్ళీ తక్కువే చేశాను. మళ్ళీ మేడం గారు ఫోన్ చేసి మళ్ళీ చేశారు. చేసిన తర్వాత నాకు అప్పుడు కొంచెం అర్థమైంది. మళ్ళీ మీటింగ్కి రండి వెళ్దామనేసి అన్నారు. ఆ రోజు అయితే ఒకరోజు ముందే వెళ్ళిపోయాను. మేడం గారు అంతా చక్కగా ఆ ఇంట్లోనే పడుకున్నాడు. మేడం వాళ్ళ ఇంటి దగ్గరే వంట భోజనాలు అన్నీ టిఫిన్లు గిట్ల అన్నీ రెడీ చేసుకొని బయలుదేరి వచ్చాం. తునిలో అన్నవరంలో వచ్చామనుకుంటాను ఆ రోజు. అన్నవరంలో మీటింగ్ వచ్చిన తర్వాత, అన్నవరంలో మీటింగ్ క్లాస్ విన్న తర్వాత నాకు ఆ మీటింగ్ సెషన్ చాలా కనెక్ట్ అయింది. నాకు 4 పాయింట్లు విన్నాను నేను కరెక్ట్‌గా. ఆ 4 పాయింట్‌లో ఏంటంటే నాకు ఏది కనెక్ట్ అయిందంటే అక్కడ కంఫర్ట్ జోన్, కంప్లైంట్ జోన్, వర్క్ జోన్, సేఫ్ జోన్. ఈ సెషన్ను దాంట్లో నేను ఏ ప్లేస్‌లో ఉన్నాను అని కరెక్ట్‌గా ఆ రోజు నిర్ణయం తీసుకున్నానండి. ఆ 4 పాయింట్‌లో నేను ఏ జోన్‌లో ఉన్నాను మీరే ఎంచుకోండి అనేసి అన్నారు. ప్రతిదీ ఆ టైంలో అంటే కంప్లైంట్ జోన్‌లో ఉన్నాను. వర్క్ జోన్ మాత్రం కొద్దిగా చేస్తున్నాం గానీ, సేఫ్ జోన్‌లో లేదు, కంఫర్ట్ జోన్‌లో లేదు. కాబట్టి సేఫ్ జోన్‌లోకి వెళ్ళాలి అంటే సరైనటువంటి ప్లేస్‌కి వెళ్ళాలి అన్నది ఆ సార్ చెప్పినటువంటి మాటలన్నీ నాకు గుండెలో నాటుకుపోయిందండి. ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యి వచ్చి ఆ రోజు నేను స్టార్ట్ చేశానండి బిజినెస్ కోసము. నిజంగా ఆ రోజు ఎప్పుడైతే ఫిక్స్ అయ్యానో నిజంగా నాకు దేవతలంటే దేవతలంటే అమ్మాలు నాకు ఇచ్చారంటే నిజంగా శతకోటి వందనాలు. నేను తల్లి, అమ్మ నాన్న కన్నారు అంటే ఇప్పుడు నాకు దారి చూపించినటువంటి అమ్మాలు ముగ్గురు ఉన్నారండి. నిజంగా వాళ్ళకి దేవతలే అనుకుంటున్నానండి నేనైతే. నాకు ఎప్పుడైతే అరుణ మేడం గారు దారి చూపించారో, రమణ మేడం గారు ఈ ప్రతి క్లాసులు ఫోన్ చేసి సొల్యూషన్ ఇవ్వడం, అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి సత్య మేడం గారు ఏ టైంకైనా సరే ఫోన్ చేసి వితిన్ కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు అన్ని వేళలు అందించి చేతి పట్టించుకొని నడిపించేలా చేస్తున్నారండి. చాలా అద్భుతం అండి. సపోర్టు వల్ల నిజంగా ఒక తల్లిదండ్రులు అంటే వీరే అనుకుంటున్నాను నేను. చేతి పట్టి నడిపించినట్టుగా తీసుకొనొచ్చి ఈరోజు నేను 6 మంత్‌లోనే నేను బ్రాంచ్ కోల్పోయి ఈరోజు సిల్వర్ దాకా వచ్చానంటే ఇవన్నీ కూడా ఆ మేడమ్స్ దయ అండి. నిజంగా అంత అద్భుతంగా చేశారు. చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. నేను నాకు అనుకున్నాను, నాకు దేవతలే వచ్చారు అనుకున్నాను. అయితే నా జీవితంలో మార్పు కోసం నేను ప్లాన్ ఏం చేయాలి అనుకున్నాను. చాలా వెతికాను. కానీ ఈ వెస్టేజ్ రూపంలో ఎప్పుడైతే వచ్చిందో నేను ఈ 6 మంత్‌లో నేను తీసుకున్నటువంటి అమౌంటు మొత్తం టోటల్ అమౌంట్ 30,000 తీసుకున్నానండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను. అయితే ఈ విషయంలో ఇంకా ఇప్పుడే వచ్చింది అంటే మునుముందుకి ఇంకా వస్తదని నేను అర్థం చేసుకున్నాను.
ఎప్పుడైతే నేను నిర్ణయం తీసుకున్నానంటే నా మనసులో వచ్చినటువంటి మాట, దొంగవాడితో కూడితే దొంగ బుద్ధులు వస్తాయి, తాగుబోతు వాడితో కూడితే తాగుబోతుతనం వస్తాయి. అలాగే ఒక లాయర్ అవ్వాలంటే లాయర్ కోర్స్ చదవాలి, డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ కోర్స్ చదవాలి. ఒక డబ్బు ఉన్న వ్యక్తితో కలిసి తిరిగితే డబ్బులు వస్తాయని నాకు అర్థమైంది. ఈరోజు నేను డబ్బులున్న వ్యక్తితో, డబ్బులున్న వాళ్ళతో, సొల్యూషన్తో కలిసి తిరుగుతున్నాను. వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి అన్న నిర్ణయం తీసుకున్నానండి. ఆ నిర్ణయమే నాకు ఈరోజు నాకున్నటువంటి బాధలన్నీ కూడా మెల్లమెల్లగా, నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా తగ్గిపోయి ధైర్యాన్ని వస్తుందండి. చాలా అద్భుతంగా నాకు ధైర్యం వస్తుంది. చాలా నిజంగా నేను నా కోరిక అయితే ఏంటంటే, నేను నాకు ఒకటే అనిపించింది, నేను ఫస్టున సారు మనకు సెషన్ ఇచ్చారు, జోసెఫ్ సారుతో ఫోటో తీసుకోవాలనుకున్నాను. కానీ తునిలో 2-3 సార్లు ట్రై చేశాను, ఫోటో తీసుకోలేకపోయాను తునికి. నెక్స్ట్ ఏం చేశాను, దొరబాబు సార్తో ఫోటో తీసుకోవాలనుకున్నాను. కానీ అది కూడా ఫస్ట్ టైం చేయలేకపోయాను. రెండో టైం ఆయన తీసుకున్నాను. తర్వాత రెండో టైం వెళ్ళిన తర్వాత సార్తో నేను జోసెఫ్ సార్తో ఫోటో తీసుకున్నాను. కానీ ఇప్పుడు నాకేంటంటే, నేను ప్రతిరోజు కూడా భూపతి సార్ పెట్టే మెసేజ్లు కావచ్చు, తర్వాత ప్రతిదీ వింటాను. అలాగే రవికృష్ణ సార్ చెప్పే మాటలు ప్రతిసారి వింటాను. వీళ్ళతో కూడా ఎప్పుడు కలవాలా, ఎప్పుడు వాళ్ళతో కలిసి ఫోటో తీసుకోవాలా అన్న కోరిక ఉంది. అలాగే నెక్స్ట్ నేను సైదుల్ సార్ కానీ, ఎంఎస్ఆర్ సార్ కానీ, మొన్న ఆ సైదుల్ సార్ విజయవాడకి వెళ్ళినప్పుడు సైదుల్ సార్ వస్తారా అని మేడం గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వస్తారో లేదో తెలియదన్నారు. కానీ ఎంఎస్ఆర్ సార్ మాత్రం లక్కీగా వచ్చారు. తక్కువ టైం మాట్లాడడానికి లేదు, కానీ వాళ్ళతో చూడడం నాకు చాలా హ్యాపీ. కానీ ఒకటి నాకు మిగిలింది ఏంటంటే, వాళ్ళతో కలిసి ఫోటో దిగాలని. అంటే వాళ్ళతో కలిసి ఫోటో దిగాలంటే నేను క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే క్రౌన్ డైరెక్టర్ నుంచి వాళ్ళతో కలిసి దిగే ఫోటోలు ఉన్నాయి. అలాగే నేను ఇప్పుడు సుబ్బయ్య శెట్టి సార్తో 2 మీటింగ్లకు వచ్చాను. వైజాగ్లో వచ్చాను, తర్వాత అక్కడ తునిలో కూడా వచ్చాను. కానీ వీళ్ళతో కూడా కలిసి తీసుకోవాలని ఎంతో కోరిక ఉంది. ఈ కోరికలని నెరవేరాలని నేను ధ్యేయంతో పని చేస్తున్నానండి. నిజంగా నాకు వచ్చినటువంటి లైఫ్ లైన్లో ఉన్నటువంటి నా టీంలో చాలా అద్భుతమైనటువంటి నా టీంలో వచ్చారండి. నిజంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. నాకు సింహాచలం సార్ అయితేనేమి, రాజారావు సార్ అయితేనేమి, రామారావు సార్ అయితేనేమి, అలాగే మన ఆదినారాయణ సార్ అయితేనేమి, కొండబాబు సార్ అయితేనేమి, చాలా చాలా మంచి మంచి మా లైఫ్ లైన్ భగవంతుడు ఇచ్చాడండి. నిజంగా ఇంతటి అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ని నిలబడడం అనేది చాలా గ్రేట్ అండి. ఈ ప్లాట్ఫామ్లో మనము ఏదైనా సాధించవచ్చు అన్నది ఈరోజు నేను నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే రూపాయి పెట్టుబడి లేదు, దీనికి అవగాహన అవసరం లేదు, చదువుతో పని లేదు. ఇంత నేను ఎప్పుడైతే ఈ వెస్టేజ్కి రాకముందు ఫోన్ పట్టుకున్నానంటే వార్తలు చూసేవాడిని, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏదేదో చూసేవాడిని. ఇలాంటిదన్నీ కూడా నా ఇంట్లో టీవీ కూడా ఆఫ్ చేశానండి. ఈరోజు ఇంటి ఛానల్ కట్టడం మానేశాను. నెక్స్ట్ ఎప్పుడైతే దీని వెస్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకున్నానో ప్రతిదీ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వెస్టేజ్ మాత్రమే ఓపెన్ చేస్తానండి. వెస్టేజ్ ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు ఏ సలహాలు చెప్తున్నారు, ఏం చేయాలి, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఫోటోలు తీసి స్టేటస్ పెట్టుకుంటున్నానండి. అది నాకు చాలా కనెక్ట్ అయింది. నిజంగా నేను వేరే చూడడం మానేసాను, రాజకీయాలు వదిలేసాను. నెక్స్ట్ నేను ఇవన్నీ డబ్బు ఉంటేనే అవుతాయని అనుకున్నాను, కానీ డబ్బు వచ్చి ప్లేస్ ఇదే కాబట్టి దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని నేను గట్టి నిర్ణయం తీసుకున్నానండి. నిజంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇప్పించిన మన గురువుగారు, నిజంగా మా గురువుగారికి నేను రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ అండి. చాలా చక్కటైనటువంటి అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ లీడర్స్. నేను చాలా మరి తప్పులుగా మాట్లాడితే క్షమించండి. నేనైతే ఇంకా మరి నేనంటే వెస్టేజ్ అంతే నేను అని నిర్ణయం తీసుకున్నానండి. నేను నా హెల్త్ గురించి అయితే పోల్చుకున్నట్లయితే నాకు కాలు పీకుడు ఉండేది. ఒక వెస్కేరీ వాడాను ఫస్ట్ టైంలో. ఆ తర్వాత ఫ్లాక్స్ తీసుకున్నానండి, హెల్త్ ప్రొడక్ట్ సంబంధించి. ఇది నేను వాడుకుంటూ నిజంగా ఫ్లాక్స్ వాడితే, ఈ ఫ్లాక్స్ వాడిన తర్వాత నాకు ఈ పొట్టలు ఉన్నటువంటి లావుగా ఉన్నటువంటి ఆవేశం తగ్గిపోయింది. ఆ బరువు కూడా తగ్గిపోయాను.
అయితే ఈ కాళ్ళు పీకుంటున్న దానికి నేను రోజు అప్పుడు జండు బామ్ రాసేవాడిని. ఆ జండు బామ్ ప్లస్ మెడికల్ షాప్కి వెళ్ళేసి ఏదో టాబ్లెట్స్ తీసుకునేవాడిని. అవన్నీ వదిలేసి ఒకే వెస్కేర్ అన్నదే యూజ్ చేశాను. ఎప్పుడైతే అది వాడుతున్నానో ఇప్పుడు ఆ కాళ్ళు కూడా నాకు ఫ్రీ అయిపోయింది, నిలబడగలుగుతున్నాను. అలా కూర్చుంటే లెగలేని వ్యక్తి ఈరోజు ఫ్రీగా కూర్చుంటున్నాను, కూర్చొని అన్నం తింటున్నాడు. అంత హ్యాపీనెస్ ఇచ్చిందండి. నిజంగా ఇంత అద్భుతంగా పనిచేస్తుంది. ఆ రకంగా దీనికి వెస్టేజ్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మంచి ప్రోడక్ట్ ఉన్నాయి హెల్త్ కోసం అని చెప్పేసి నేను కొంతమందికి నేను ప్రమోట్ చేశాను. నా లైఫ్ లైన్తో రాజారావు సార్ ఉన్నారండి. ఇప్పుడు ఆల్రెడీగా మళ్ళీ సిల్వర్ డైరెక్టర్ మొన్న అయ్యారు. నిజంగా చాలా అద్భుతం రాజారావు సారు. అతనైతే ఎంతమందికి హెల్త్ ప్రోడక్ట్ ఇచ్చారంటే చాలా అది చెప్పలేమండి. అంతమంది కూడా ఇచ్చి అంత మనకు పూలన సార్ అయితేనేమి వాళ్ళందరూ కూడా తీసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, ఇంత మంచి అవకాశం తీసుకొచ్చారు సార్ మీరు తీసుకొచ్చారు. మీ వల్లనే మీ బాగుపడ్డాం అని చెప్తుంటే నాకు ఒక టైంకి అయితే కన్నీటి పౌరం వస్తుంటుందండి. అంటే నేనేనా ఇలాగ చేశానని. కానీ నేను కాదు, నాకు ఇప్పించినటువంటి గురువుగారు మన మేడమ్స్ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ప్రతిదీ చేతి పట్టుకొని వాళ్ళు అడిగి చేస్తున్నారు కాబట్టి మనం అందరూ వాళ్ళకే రుణపడి ఉండాలి అని చెప్పేసి నేను వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను. అలా కాదు, మీరే మాకు అందించారు కాబట్టి మీరే మాకు దేవుళ్ళ అంటారు. అంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ ఎక్కడన్నా ఉందండి? ఎక్కడ కూడా లేదు. ఒక మంచి పేరు, మంచి ప్రతిష్ట, మంచి అన్ని విధాలుగా చూపించేది వెస్టేజ్ ప్లాట్ఫామ్ అని నాకు ఇప్పుడు అర్థమైంది సార్. చాలా నిజంగా చాలా సంతోషంగా ఉందండి నాకైతే వెస్టేజ్కి వచ్చి. నేను రానున్న రోజుల్లో నేను నా డ్రీమ్స్ అనుకున్నాను. నేను ఒక డ్రీమ్స్ రాయలే, డ్రీమ్ లేకపోతే ఇందులో చేయడానికి అవ్వదన్నారు సారు. డ్రీమ్ లేకుండా వెస్టేజ్లో ఉండకూడదు, డ్రీమ్ ఉంటేనే ఉండాలన్నారు సార్. చాలా అద్భుతంగా చెప్పారు. అయితే నేను అనుకున్నాను 2030 కల్లా నేను కార్ తీసుకోవాలి, 2035 కల్లా ఇల్లు కట్టుకోవాలి, మంచి డ్రీమ్ హౌస్ అనుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ స్పీడ్లో నేను అంతవరకు కాదు, ముందే నేను అనుకున్న కోరికలను కూడా తీర్చుకోగలనని నాకు నమ్మకం కలిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు అవకాశం ఇచ్చినటువంటి సారు భూపతి సార్ గారికి, అలాగే వచ్చిన టీంకి రవికృష్ణ సార్ గారికి, అలాగే నా గురువుగారు మా రమణ మేడం గారికి, సత్య మేడం గారికి, అలాగే అరుణ మేడం గారికి మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ అండి. మీరు ఇచ్చిన టెస్ట్ మున్లు ఏమైనా చెప్తారా సార్? ఒక 3. నేను టెస్ట్ పని అంటే మనకు మా మిస్సెస్కి కొంచెము ప్రాబ్లం ఉండిందండి. కిడ్నీ ప్రాబ్లం ఉండింది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే నేను చాలా మా మిస్సెస్కి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇంజక్షన్లు వేయడం, తీసుకురావడం, అది అంటే వంగలేదు, తిరగలేని పరిస్థితిలో ఉంటే ఎప్పుడైతే మేడం గారితో మాట్లాడిన తర్వాత మేడం గారు కిడ్నీ హెల్త్ ప్లస్ ఆమ్లా కొన్ని వస్తువులన్నీ తీసుకున్నామని జరిగిందండి. అది ఎప్పుడైతే యూజ్ చేసామో యూజ్ నుంచి ఆ బాధ తగ్గిపోయిందండి. చాలా ఫ్రీగా ఉందండి. మా మిసెస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్, ఇంత మంచి ప్రోడక్ట్ ఇందులో ఉన్నందుకు. ఇంకొక 2 మంచి రిజల్ట్స్ చెప్పండి సార్ మీ ద్వారా మీరు ఇచ్చినవి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను పెరాలసిస్ పేషెంట్కి ఇచ్చాను సార్. నేను పెరాలసిస్ పేషెంట్ అంటే నిజంగా ఆ పేషెంట్కి అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. అతను నాకు అల్లుడవుతాడు, దగ్గరే ఫ్యామిలీ. అయితే ఏంటంటే అతను 2008 సంవత్సరంలో స్టార్ట్ అయింది పెరాలసిస్. వచ్చిన తర్వాత ఆయనకి 16 సంవత్సరాల్లో వచ్చింది కుర్రోడికి. వచ్చిన తర్వాత అతను తల్లి తండ్రి చాలా కష్టపడ్డారు. వారితో పాటు నేను వైజాగ్ కేజీఎస్ హాస్పిటల్, నెక్స్ట్ చాలా నాటు వైద్యాలని రకరకాలుగా మందులు పెట్టి తినిపించాము, అన్నీ చేసాము. వైజాగ్ కేజీఎస్లో అయితే ఒక 6 మంత్స్ దాకా కూడా ఉండడం జరిగింది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్ చాలా డబ్బులు కూడా లక్షలు ఖర్చు పెట్టారు తల్లిదండ్రులు. అయితే అప్పుడు ఏమైందంటే ఏం చేయాలా తెలియక కొడుకు ఇలా అయిపోయాడని చెప్పేసి తండ్రి అయితే కన్నా 3 నెలలు అన్నాహారం మంచినీరు కూడా ముట్టుకోకుండా, నా కొడుకు బాగాలేదు కాబట్టి నేను ఎందుకు బ్రతకాలని చెప్పేసి అతను అన్నం ముట్టుకోకుండా అలాగే మంచినీరు కూడా తాగకుండా ఆయన చనిపోయారండి. తర్వాత తల్లి గారు అయితే ఏం చేయాలో తెలియక పాపం తల్లి అయితే కన్నా చల్లడిల్లిపోయిందండి. కొడుకు బాగాలేని సందర్భంలో
కూతురు కూడా ఇంటర్మీడియట్ చదువుతూ హఠాత్తుగా ఆమె కూతురు చనిపోయిందండి. అయితే తల్లి బాధ కూడా మనము దాన్ని జీర్ణించుకోలేము. అలాంటి పరిస్థితుల్లో కూతురు చనిపోయే భర్త చనిపోతే కొడుకు పరిస్థితి అయితే చాలా బాధాకరం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితిలో పిల్లాడైతే గాని నడవలేడు. పట్టుకెళ్తే గానీ మనము చేతులు పడితే గానీ బయటకెళ్ళే పరిస్థితి లేదు. అలాంటి పిల్లాడిని ఇంకా బాలేదని తండ్రి చనిపోతే తల్లి పాపం చాలా దేవుళ్ళకి మొక్కింది. ఎన్నో దేవుళ్ళకి తిప్పాం. నేను కూడా తీసుకెళ్ళాను. తర్వాత శ్రీశైలం అని, తర్వాత అటు అమ్మ భగవాన్ టెంపుల్ అని, రకరకాలుగా వెంకటేశ్వర్ల గుళ్ళు కానీ దేవుడి దగ్గర కూడా తిప్పామండి. అయినా రిజల్ట్ ఎటువంటిది ఏమి కనిపించడం లేదు. అలాగే పట్టి తిప్పేటట్టు. కానీ అలా తిరిగి తిరిగి కొన్నాళ్ళకు తల్లిగారు కూడా చనిపోయారండి. చాలా బాధాకరం. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక పిల్లాడైతే అలాగే ఉండిపోయాడు. నేను కూడా ఇంటి వైపు వెళ్ళడం మానేశానండి. మానేసి అలా కొన్నాళ్ళు అలా వదిలేసాను. ఇంకెందుకంటే దారి లేదు. ఏదైనా మందులు పెడదామన్నా నా దగ్గర ఆర్థిక స్తోమత లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను అటువైపు వెళ్ళడం మానేసాను. ఆ పిల్లాడి వైపు కూడా చూడలేను. వెళ్ళలేని పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఈ వెస్టేజ్ నుంచి ప్రొడక్టు పారాలిసిస్ మందులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఇప్పుడు మనకు నాగేశ్వరరావు మేస్టర్ గారు ఇందులో వాడి రిజల్ట్ 3 నెలల్లో చూపించడం జరిగింది. ఆయన ఆదర్శం తీసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను, అడుగుపెట్టాను. అల్లుడికి ఇలా చెప్పాను, విశ్వనాథంకి ఇలాగుంది పరిస్థితి, తీసుకుంటా ఒకసారి వాడి చూడమంటే విశ్వనాథం కూడా అన్నాడు, ఇలాంటిది చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాను, ఇంకా నాకు ఇదే జీవితం, ఇంకా నేను బాగుపడను అని ఆయన అన్నారు. అంటే సరేలే ఒక్కసారి వాడి చూస్తే మంచిది కదా, ఒకసారి ట్రై చేయవలసి అన్నాను. ఆ నెల వదిలేస్తారండి. నేను మార్చిలో చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే మనకు నాగేశ్వరరావు మెస్ గారితో స్వయంగా మాట్లాడిపించిన తర్వాత కనెక్ట్ అయ్యాడండి కుర్రోడు. నాతో అన్నాడు, మాయ గారు నేను నా పెన్షన్ డబ్బులే నేను కొంటాను, ఒకసారి తెచ్చి వాడి చూద్దాం, ఇంత డబ్బులు పెట్టేసాం కదా, ఈసారి అయినా నేను వాడి చూద్దాము అనేసి అన్నారు. అది కనెక్ట్ అయిందండి. ఎప్పుడైతే ఏప్రిల్ 14 తారీఖున తెచ్చిచ్చామండి, 14 తారీఖు అంబేద్కర్ జయంతి మాకు గుర్తుంది. ఆ జయంతి రోజు స్టార్ట్ చేసాం మేమిద్దరం కలిసి. జయంతి రోజు స్టార్ట్ చేసి మేడం గారికి పంపించారు, స్వచ్ఛ మేడం గారు ప్రొడక్టు. అది అప్పుడు బాటలు కూడా వచ్చేవి కావు. తర్వాత మరి అలాగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఏప్రిల్ 14 తారీఖున స్టార్ట్ చేసి పెరాలసిస్కి సంబంధించి ప్రోడక్ట్ వాడుతుంటే మెల్లగా ఒక 6 మంత్ వాడాలన్నారు. 3 నెలల తర్వాత నేను మళ్ళీ అతను ప్రతి నెలకి ఒకసారి వెళ్తుంటాను, నాకు ఫోన్ చేస్తుంటాను, ఎలాగుందంటే పర్లేదు మా అన్నారు. నెక్స్ట్ 3 నెలల తర్వాత నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, చిన్న పిల్లాడు ఒక 1 ఇయర్ పిల్లాడు లోపల, అంటే 9 నెలలు 10 నెలల పిల్లాడు ఎలాగైతే మరి బుడి నడుస్తూ పడి లేస్తారో, ఈరోజు ఆ పిల్లాడి పరిస్థితి తను నిలబడి సింగిల్గా మెల్లగా నడుస్తున్నారండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అప్పుడు నిన్న కూడా మాట్లాడాను, నేను నడవగలను, నేను నడుస్తాను, ఇది కనెక్ట్ అయింది, నాకు నచ్చింది, నేను నడిచేస్తాను అని ధైర్యం చెప్తున్నాడు. అప్పుడు ఈ సపోర్టింగ్ వచ్చేది కాదు, అప్పుడు నొప్పి కూడా వచ్చేది కాదు, ఇప్పుడు నొప్పి వస్తుంది. సపోర్టింగ్ వస్తే పడిపోయేటప్పుడు కూడా నాకు స్టేర్డ్ అవుతున్నాను. నేను ఇప్పుడు ఈ కంటిన్యూ వాడితే నేను నడవగలను అని విశ్వనాథం గారు మనకు చెప్పడం జరిగిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదే ఆదర్శంగా నేనైతే మరి పిల్లాడైతే పూర్తిగా బాగుపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఇప్పటికైతే ప్రెజెంటు గతంలో ఉన్న మార్పుకి ఇప్పుడున్న మార్పుకి చాలా తేడా వచ్చింది. అప్పుడైతే ఇలాగ తిన్నగా నోట్లో కూడా వెళ్ళదు. ఇప్పుడు తను తినగలుగుతున్నాడు. అలా పెన్నబట్టి నోటు రాయాలంటేనే చాలా కష్టం. కానీ స్వయంగా ఆయనే నోట్ బుక్కులు తెప్పించుకొని ఆన్లైన్లో తెప్పించుకొని ఈరోజు నిన్న ఒక బుక్ రాసి ఉన్నాడండి. చూస్తే నేను అద్భుతంగా రాశాడు. రైటింగ్ ఎలాగుందంటే అంత అద్భుతంగా రాశాడండి. చాలా ఇది నువ్వేనా రాసింది అనుకున్నాను నేను. నేనే రాశాను అన్నాడు. అయితే మళ్ళీ మాట్లాడాను నేను, ఇది రాస్తూ నువ్వు మన వెస్టీజ్ ప్రొడక్ట్ 460 పేర్లు ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని పేర్లు మొత్తం ఫోన్లోనే అతను గెలుపుతారు, మొత్తం చూస్తారు, ప్రొడక్ట్ మొత్తం కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి అదన్నీ కూడా ఇదే రాయమన్నాను.
ఆ దేనికి మందులు పనికొస్తాయో కూడా నువ్వు రాసుకొని నీకు మరి ఏపుల్ ప్రతి జూమ్ మీటింగ్ కనెక్ట్ అవుతున్నాడు, అది రాయమని చెప్తే సరేమైన అదే రాస్తాను అనేసి అన్నారు. ఇంతట అంత మరి ఈ ప్రొడక్ట్ నుంచి ఇంత దమ్ముగా కనిపిస్తున్నటువంటి ప్రొడక్ట్ నాకు చాలా కనెక్ట్ అయిందండి. ఆ విషయంలో పూర్తిగా బాగుపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ అండి. ఇంకొక రిజల్ట్ చెప్పండి సార్ మీ యొక్క టెస్ట్మని. చెప్పండి సార్. మీరు ఇచ్చిన ప్రోడక్ట్ ఇంకొక మంచి రిజల్ట్ షేర్ చేయండి సార్ మన లీడర్స్తో. సారు ఇంకొక రిజల్ట్ అండి, మీరు ఇచ్చిన ప్రొడక్ట్స్లో ఇంకా వచ్చిన ఒక మంచి రిజల్ట్ షేర్ చేయండి సార్. కిడ్నీ ఇంకొకటండి, ఎస్ సార్, ఎస్ సార్. అదే కిడ్నీ ప్రాబ్లం గురించి అయితే మా మిస్సెసేనండి. దానికి నెక్స్ట్ ఏంటంటే మొన్న ఇది ఇచ్చామండి. ఏంటంటే ఏంటంటారు కుర్రోడికి దురద అంటే అంటారు, అది తామర వచ్చిందండి. తామర వచ్చింది కుర్రోడికి. అది చాలా రోజుల నుంచి ఉందంట. ఉంటే నాకు బాగా లేటుగా తెలిసింది. నేను తామర ఏంటో కొద్ది ప్లేస్లో అనుకున్నాను. అది నేను ఆ ఇంట్లో ఆ కుర్రోడికి వెళ్ళి చూసిన తర్వాత చూపిస్తే ఒళ్ళంతా వచ్చేసిందండి. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడు రీసెంట్ 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. ప్రొడక్ట్ ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాడు. నేను రోజుకు ఆ కుర్రోడితో మాట్లాడతాను. అప్పుడు దుర్దకి చాలా ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు దుర్ద అనేది అతనికి లేదంట, దుర్ద లేదు. నెక్స్ట్ ఏంటంటే తెల్లగా మారిపోయేదన్నీ కూడా మామూలు ఇలాగా బుడిదిలాగా బయటకు వచ్చేదాన్ని కూడా తగ్గిపోయి సాఫ్ట్గా ఉందండి. ఫోటో కూడా తీసుకున్నాను. చాలా అద్భుతంగా పనిచేసిందండి తామరకి. చాలా ఆ కుర్రోడు కూడా నాకు ఇది కంటిన్యూ చేస్తే తగ్గిపోద్ది అనేసి అంటున్నాడండి. పూర్తిగా అంటే నేను పూర్తిగా ఎక్కడ కూడా అంటే పూర్తిగా కంప్లీట్ ప్రోడక్ట్ మినిమమ్ 6 మంత్ 3 మంత్స్ 6 మంత్ పూర్తిగా వాడాలి. కాబట్టి ఇచ్చిన ప్రోడక్ట్లో ఏది కూడా పూర్తి కంప్లీట్ అవ్వలేదు కనుక అది సగమే మనము మెడిసిన్స్ ఇచ్చి ఉన్నాం. కాబట్టి పూర్తి వాడిన తర్వాత పూర్తి రిజల్ట్ చెప్పగలుగుతుంది సార్. ఓకే సార్, ఎక్సలెంట్ అండి. మీ యొక్క షార్ట్ టర్మ్ గోల్ ఏంటి సార్? షార్ట్ టర్మ్ గోల్డ్ అయితే నేను ప్రజెంట్ ఇప్పుడు సిల్వర్లో ఉన్నాను. తొందరగా నేను గోల్డ్ అయ్యి తర్వాత స్టార్కి వెళ్ళి కార్ తీసుకోవాలని నాకు ఎక్కువ తపన ఉంది సార్. సో థ్యాంక్ యూ సార్ వెంకట్రావు గారు, మంచి ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారండి. సో అన్ని రకాల పనులు ఆల్మోస్ట్ చేశారు సార్. ఒక కార్పెంటర్గా, అదేవిధంగా పెయింటర్గా, టైలర్గా, సర్పంచ్గా, డ్వాక్రా యానిమేటర్గా, తాపీ మేస్త్రిగా, సో అన్ని పనులు చేస్తూనే జనాలకి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం అనేది మీలో నాటుకుపోయిందండి. అందువల్ల భగవంతుడు మీకు వెస్టేజ్ లాంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ని మీకు అందించారండి. అదేవిధంగా లీడర్స్ ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలండి. సో మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల సార్ యొక్క మైండ్ సెట్ అనేది మారిందండి. తర్వాత సార్ అర్థం చేసుకున్నారండి, మనం ఎటువంటి పర్సన్స్తో ఉంటే అటువంటి మైండ్ సెట్ వస్తుంది అని. సో సార్లో ఉన్న సంకల్పం గొప్పదైంది కాబట్టే సో వెస్టేజ్ని ఇంత పట్టుకుని గట్టిగా పనిచేస్తున్నారండి. అదేవిధంగా మీరు చెప్పిన టెస్టిమనీస్ అయితే చాలా ఎక్సలెంట్ సార్. పెరాలసిస్ రిజల్ట్ కానీ, అదేవిధంగా లాస్ట్ చెప్పిన రిజల్ట్ కానీ, సో ఎక్సలెంట్ సార్ ఓవరాల్గా ఈ రోజు యొక్క సెషన్. సో మీ యొక్క డ్రీమ్స్ అనేవి త్వరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్ వెంకట్రావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో లీడర్స్ సార్ ఈరోజు మంచి సెషన్ ఇచ్చారండి. సో ఫీడ్బ్యాక్ టెస్ట్ సార్ నేను సారు సైదుల్ సార్ గారు అప్పుడు మనకు 1000 మందితో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు కదా సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఆ మీటింగ్లో ఫస్ట్ రోజు 1000 మంది రాకపోతే క్యాన్సిల్ చేస్తారు కదా. రెండోసారి రెండో రోజు వచ్చిన తర్వాత కూడా జనాలు తగ్గిపోతే మళ్ళీ సెషన్ స్టార్ట్ చేయలేదు కదా సార్. మూడో రోజు స్టార్ట్ చేస్తారు. ఆ రెండో రోజు మనకు ఒక సాంగ్స్ పెట్టారు సార్ మన గ్రూప్లో. ఎస్ సార్, మీకు అందరు పూర్తిగా వినాలి అనేసి అన్నారు సార్. నేను ఎస్ సార్. ఆ సాంగ్స్ నేను రాసుకున్నాను సారు. నేను మీటింగ్లో ఒక పాట మాదిరిగా వినిపించాలనుకున్నాను సార్. అవకాశం ఇస్తే వినిపిస్తాను సార్. ఎస్ సార్, ఎస్ సార్, వినిపించండి సార్. ఓకే సార్. ఆ తర్వాత స్పీడ్ బ్రేక్ సార్. ఎస్ సార్. ఓకే సార్, పాడతాను సార్.
15 minutes, sir. ఓ మధుర గీతమా, ఓ నా సందేశమా, ఓ నా గానమా, ఓ నా ప్రాణమా. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. నిన్ను నువ్వు మలుసుకుంటూ నిలిచిపో సరితలో. పుడిమిలో హను హనువు నీదే, పర్వచించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. పాడి పంటలు, పసిడి రాసులు, హాలమందాలు, పాలదారాలు, గరిక పూలు, గడ్డి పాన్పులు, తుమ్మెదాలు, తూనీగ నవ్వులు. ఎన్నో ఉండి ఏమీ లేదని బాధపడతావెందుకో. జీవించడంలో ఉన్న మధురిమ తెలుసుకోలెందుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. పండు వెన్నెల, నిండు పున్నమి, సందె వెలుగులు, ఇంద్రధనుసులు, సూర్య చంద్రులు, కాంతి దారలు, విశ్వమున విరబూసే తారలు. పుడిమి ఎంత గొప్పదో, మన పుట్టుకెంత భాగ్యమో. పుడిమి ఎంత గొప్పదో, మన పుట్టుకెంత భాగ్యమో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. కొండ కోనాలు, వాగు వంకాలు, జంట గువ్వాలు, జుంటు తేనెలు, రామచిలుకాలు, గోరు వంకాలు, కోయిలాలు, కోనంగులాటలు. తనివి తీరదు, తనువు చాలదు, జీవితంపై ఆశ సడలదు. తనివి తీరదు, తనువు చాలదు, జీవితంపై ఆశ సడలదు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. వెలుగులను వేటాడే చీకటి, చీకటిని చెండాడే వెలుగులు. పగలు రాత్రి, రాత్రి పగలు, జనన మరణం, మరణ జననం. క్షణ క్షణం యొక్క మధుర గానం, జీవితం సిగురాకు తరణం. క్షణ క్షణం యొక్క మధుర గానం, జీవితం సిగురాకు తరణం. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. నీటిలో మన జన్మ ఉన్నది, నిప్పులో చైతన్యమున్నది, గాలిలో మకరందమున్నది, భూమిపైనే జీవమున్నది. అమ్మతనమే అంతరాత్మగా సాగిపోతుంది ధరణి. సృష్టికి ప్రతి సృష్టినిస్తూ కదిలిపోతుంది జనని. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. ప్రాకృతే మన పంచప్రాణం, ప్రాకృతే మన హరితహారం, ప్రాకృతే మన కలపవల్లి, ప్రాకృతే మన కన్న తల్లి. ప్రాకృతిని కాపాడినప్పుడే ప్రగతి సాగేను, ప్రకృతిని విధ్వంసమైతే ప్రాణమాగేను. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. కలలు కనకుండా చంద్రము హలలు మీటేనా, కదలి రాకుండా మేఘం నదికి మారేనా. చినుకు చినుకు వడిసి పడితే సిరులు పండేది, శ్రమకు జీవం పోసినప్పుడే కడుపు నిండేది. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. కాలమన్నది తిరిగి రానిది, కాలచక్రము ఆగిపోనిది. కాలమును వెలగట్టగలమా, కాలమును భయపెట్టగలమా. కాలమన్నదే దాచిపెడితే దాగి ఉంటుందా. కాలగమనం తెలియకుండా
ఫలితముంటుందా? శిల నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. పుట్టినా నీ మేలు మరవని గట్టి గుణం ఈ చెట్టులో. ఆకు తెంచుతే పాలు కారే హమ్మతనమే కొమ్మలో. సృష్టిలో ప్రతి జీవజాతికి సృజన ఉన్నది నేర్చుకో. ప్రకృతిని కాపాడే నేలకు పర్యావరణం విచ్చిపో. చిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. కడుపులో 10 నెలలు మోసి కంటికి రెప్పలే కాసి బరువు బాధ్యతలెన్ను చూసి బ్రతుకునంత దారపోసి తల్లి తండ్రికి మించిన దైవం ఉంటుందా? అమ్మ నాన్నల కంటే మించిన ఆస్తులుంటాయా? శిల నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. ప్రేమకు కులమానముందా? పెళ్ళికి ఒక రూపముందా? భార్య భర్తల బంధమున్నది, బ్రతుకున విడదీయలేనిది. ఒకరు బాధ్యత ఒకరు మోసే బలమున్నది ప్రేమలో. ఒకరి కోసం ఒకరు బ్రతికే త్యాగమున్నది సెలిమిలో. చిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. తల్లిదండ్రులు, భార్య పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కొడుకులు కోడాళ్ళు, వాళ్ళు మనవలు, ముని మనవరాలు. పాత తరమే కొత్త తరముగా ప్రతిఫలిస్తుందో. జన్మకు ప్రతి జన్మగా సాగిపోతుందో. శిల నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. మట్టిలో మమకారమున్నది, చెట్టులో మన ప్రాణమున్నది. పుట్టుకకు ఒక లెక్క ఉన్నది, పట్టుదలకు ఒక లక్ష్యమున్నది. సాధననే ఊపిరై సాగిపోవాలి, ధైర్యమే నీ బలముగా గెలిచి తీరాలి. ఓ శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. గాయపడకుండా హృదయం గేయమవుతుందా? కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా? ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా? అలకు భయపడితే నావాదరికి చేరేనా? ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితం ఉన్నదా? ఓర్పును చవి చూడకుండా మార్పుకు చావున్నదా? శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. ఎన్ను నరిమితే ఎగిరి పడకు, వెన్ను పోటుకు బెదిరిపోకు. నమ్మి నువ్వు మోసపోకు, నమ్మినోళ్ళను వదలకోకు. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సత్యము, ఏది సత్యము, ఏది స్వార్థము, ఏది వ్యర్థము తెలిసి నడవాలో. శిల నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. కత్తితో సాధించలేనిది కరుణతో సాధించవచ్చు. పోరులో నువ్వు గెలవలేనిది ప్రేమతో నువ్వు గెలవవచ్చు. మంచి పనులే మనిషికి గీటురాయి, మరిసిపోయినంక మిగిలే గుర్తులోయి. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. దేవుడును చేసింది నీవు, దైవముగా కొలిసింది నీవు. మతాలను సృష్టించి జనులు మతాలను మార్చింది నీవు. మానవత్వమే మనిషికి మతము కావాలో. మనుషులంతా ఒక్కటేనని తము పలకాలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. మత్తులో పడి మాసిపోకు, మరణమును కొని తెచ్చుకోకు. మత్తువు నువ్వు బానిసవకు, స్వార్థముతో దిగజారిపోకు. బానిసత్వమే వదలకుండా బాగుపడలేమో. బతుకు అర్థం తెలియకుండా మలుసుకోరాదు. శిల నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో.
కులములన్నీ కూలిపోవును, మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటే మిగిలిపోవును, త్యాగమొక్కటే నిలిసిపోవును. జ్ఞానమే విశ్వమంతరాలను దాటి వస్తుందో, త్యాగమే నీ చరితను తిరిగి రాస్తుందో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. విజ్ఞానం ఒక్కటే సాలదు, వివేకమును అలవరుచుకో. ధనము ఒక్కటే సాలదు, నీ గుణమును సరిచేసుకో. కలిమిలేములు కష్ట సుఖములు కాలగమనం తెలుసుకో. మనిషి రుచిగా మారేటందుకు మార్గమున్నది ఎంచుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. కన్ను మిన్ను ఎరగకుండా కండకారమై వచ్చిన, అదుపు తప్పి మదుపు తప్పి ఆస్తుపాస్తులు పెరిగిన, అంగబలము అర్ధబలం అధికార బలముతో ఊగిన, మానవత్వం నిలిసినాక మనిషి విలువ ముందిరా. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. ఇల్లు శుభ్రత, ఒళ్ళు శుభ్రత, మనసు శుభ్రత, మాట శుభ్రత, నడిచిన నీ నడక శుభ్రత, బ్రతికిన నీ బ్రతుకు శుభ్రత. శుభ్రతే సువిశాల హృదయం కలిగి ఉంటుందో, శుభ్రతే ఈ మలినమంతా శుద్ధి చేస్తుందో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. ఆడపిల్లను పుట్టనివ్వు, ఆడపిల్లను పెరగనివ్వు, ఆడపిల్లను చదవనివ్వు, ఆడపిల్లను ఎదగనివ్వు. ఆడపిల్లలే పుడిమికి ఆనవాలు, ఆడ జన్మే లేకపోతే అమ్మలేదో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. స్నేహమే మన జిందగీ, స్నేహమే మన బందగీ, స్నేహమే మన సన్నిధి, స్నేహమే మన పెన్నిధి. స్నేహమేలే జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, స్నేహమే మన దారి పొడుగున నీడనిచ్చే తోడురా. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. పాడి పంటలు కలద దేశం, పస్తులతో అల్లాడు తరణం, పేదలే నిరుపేదలై, ధనవంతులే ధనవంతులై, ఆకలితో జనమొక్కటైతే ఆగమేనోయ్. అంతరాలు లేని లోకం శాంతివనమోయి. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. శిలా నీవే, శిల్పం నీవే, నీవే సృష్టిలో. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మీ యొక్క గానంతో మమ్మల్ని మైమర్పించారండి. సో లీడర్స్, ఈరోజు సార్ సెషన్ ఇవ్వడమే కాకుండా సార్ యొక్క గానంతో పాట కూడా వినిపించారండి. సో ఈ యొక్క సెషన్ మీద ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్, మీతో ఎప్పుడు కలవాలని ఉంది, మీ పక్కన నిలబడాలని ఉంది సార్. సూపర్ సార్, సూపర్. మన అందరం అద్భుతంగా, చాలా బాగుందండి, చాలా బాగుంది. అద్భుతమైన సెషన్ ఇచ్చారు నిజంగా. మొదటి నుంచి కూడా అంటే చూడండి, లీడర్స్ ఆధార్ కార్డు ఇవ్వడానికి ఆలోచించిన వ్యక్తి ఈరోజు వెస్టేజ్ లో సెల్వర్ డైరెక్టర్, ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. వెస్టేజ్ ని ఎంత ఎక్సలెంట్ గా ఆయన ఇష్టపడుతున్నారో కూడా మనం చూస్తున్నాము. ఆయన డ్రీమ్ కానీ, ఆయన ఆలోచనలు కానీ, నిజంగా ఆయన లాస్ట్ లో ఆయన పాడినటువంటి పాట అంటే ఏదైనా సరే శిలైనా శిల్పమైనా మనలోనే ఉంటుంది, మనం ఎలా మార్చుకోవచ్చో జీవితాన్ని కూడా చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఇచ్చారు సెషన్. నిజంగా థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. నిజంగా మీరు చెప్పిన టెస్టిమోనీ, పరాల్సిస్ గురించి చెప్పిన టెస్టిమోనీ వింటే నిజంగా చాలా అద్భుతం అనిపించిందండి. ఎందుకంటే చాలా మందికి రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అనే దాని మీద
నిజంగా మీరు చెప్పినటువంటి టెస్ట్ మనీ చాలా సూపర్ గా ఉంది. రాయలేని వ్యక్తి రాయగలుగుతున్నారు. ఉం? నిజంగా చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది. అందుకే ఈ రోజు మంచి సక్సెస్ తీసుకున్నారు మీరు అందరూ కూడా. సో మీరు ఏదైతే వెస్టేజ్ లో డ్రీమ్ పెట్టుకున్నారో త్వరలో మీరు స్టార్ కాబోతున్నారు. మంచి కార్ తీసుకుంటున్నారు. వెస్టేజ్ లో మంచి Thank you, ఇన్కమ్ sir. తీసుకుంటున్నారు. ఇది యూనివర్స్ మీకు ఇచ్చిందండి, నో డౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ మాటల్లో కమిట్మెంట్ కానీ, మీ మాటల్లో ఒక ఇది కానీ నిజంగా చాలా హంబుల్ అండి. చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా అంటే వెంకటరావు గారు ఈ రోజు చెప్తారు అని మేడం గారు చెప్పారు. ఎలా చెప్తారు సెక్షన్ ఆలోచిస్తే మేము అసలు కట్టిపడేశారు అందరినీ కూడా. హైయెస్ట్ నెంబర్ వచ్చింది ఈ రోజు. నిజంగా చాలా మంది బాగా వచ్చారు. చాలా బాగా చెప్పారు. అద్భుతంగా చెప్పారు. Thank you, sir. నిజంగా మీరు వెస్టేజ్ లో ఒక అద్భుతమైన లీడర్ గా తయారవుతారు. మీరు త్వరలో ఏదైతే మీరు ఈ రోజు డ్రీమ్ తో పనిచేస్తున్నారో అది నమ్మి పనిచేయండి. వెస్టేజ్ లో విఎంసీఎం అయ్యేటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ మీలో ఉన్నాయి. సో నిజంగా Yes, థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతమైన సెషన్ ఇచ్చారు టీం అందరికీ కూడా. లీడర్స్ Thank you, ఒకసారి sir. చూడండి. ఈ రోజు నిజంగా సెషన్ కి అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. 5 to 16% కనుక అటెండ్ అయితే ఆయన టెస్ట్ మనీలు కావచ్చు, జర్నీ కావచ్చు, డ్రీమ్ కావచ్చు, నిజంగా లాస్ట్ ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ సాంగ్ కావచ్చు, అన్ని కూడా చాలా బాగున్నాయండి. సో అందుకే జూమ్ ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరావు గారు. అండ్ Thank you, sir. Thank you, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కలుద్దాం మనం త్వరలో. మన Thank you, మీరు sir. మీరు Thank you, కూడా sir. మీరు కూడా ఒక మంచి మీటింగ్ సెషన్ ఇవ్వాలి. ఒక Okay, పెద్ద మీటింగ్ లో మీకు సెషన్ ఉంటుంది. okay, sir. Thank you, sir. మీకంటూ స్పెషల్ గా 1 hour ఒక సెషన్ ఉంటుంది, మీరు ఇవ్వాలి అంతే. ఓకే, Okay, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ Thank వెల్ you, సార్. sir. Thank you, sir. Thank you very much, sir. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. రమణమ్మ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. భూపతి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. ఆల్ లీడర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెంకటరావు సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రవి Thank సార్ you, ఆల్రెడీ madam. మీకు మంచి బిరుదు అనేది Good morning, ఇవ్వడం ma'am. జరిగింది. కాబోయే పక్క విఎంసీఎం మెంబర్ అలాగని చెప్పేసి కంగ్రాట్స్ అండి. మన గ్రేట్ మెంటర్ రవికృష్ణ సార్ మీకు ఇచ్చిన బిరుదు నిజంగా చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ Thank సార్. నిజంగా ఈ రోజు మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా అంటే మీరు మన భూపతి సార్ ఆల్రెడీ చెప్పారు. మీరు ప్రతిది కూడా చేయడం జరిగింది. వ్యవసాయ రంగం, మిషన్ దగ్గర నుంచి, డ్వాక్రా దగ్గర నుంచి, రాజకీయం ప్రతీది కూడా మీరన్ని ఉద్యోగ, వ్యాపారం అన్నీ చూసి ఈ జనాలకి ఏదో సేవ చేయాలి అనే ఒక సంకల్ప బలం మీ మనసులో బలంగా నాటుకోవడం వలన భగవంతుడు అరుణ మేడం గారు వాళ్ళ హస్బెండ్ గారి రూపంలో, మేడం గారి రూపంలో మీకు పార్వతీ పరమేశ్వర్ మీకు ఒక గొప్ప అదృష్టాన్ని పరిచయం చేసి ఆ పాడేరు అనే ఆ ఏరియాలో మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిలాగా నిలబెట్టినటువంటి అరుణ మేడం గారికి, అలాగే ఎంతో గొప్పగా సపోర్ట్ చేస్తున్న ఎంటైర్ మీ టీం, కోర్ టీం అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. మీ మాటల్లో కానీ, నడవడికలో కానీ, వర్క్ విధానంలో కానీ అసలు మీకు కొంచెం కూడా మేము చెప్పాలి అంటే మాటలతో వర్ణించలేనంత విధి విధానాలు మీలో తక్కువ టైంలో 4 నెలలు, ఈ 4 నెలల్లోనే మీరు ఒక ఎల్ఓబితో సిల్వర్ క్వాలిఫై అయ్యి, మీ లైన్‌లో మరొక ఇద్దరు సిల్వర్ డైరెక్టర్‌ని క్వాలిఫై చేయించి, మీరు ఎల్ఓబి తీసుకోవడమే కాకుండా మీ టీమ్‌లో మీ లైఫ్ లైన్ మరొక లీడర్‌కి ఎల్ఓబి ఇప్పించి, మంచి అచీవ్‌మెంట్స్ తీసుకొని అందరిని మునుముందుకు నడిపిస్తున్నారు అంటే మీకు చాలా చాలా కంగ్రాచ్యులేషన్స్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీరు చెప్పిన you, ప్రతి madam. పాయింట్ చాలా బాగుందండి. అసలు ఆ సాంగ్ పాడుతుంటే నేను రోజుకి 2, 3 సార్లు వింటానండి అది. చాలా అద్భుతం అండి. ఆ పాటను వింటే అసలు మనిషి జన్మ ఏంటి, మనం ఏంటి, మనం ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది సార్. చాలా గ్రేట్ సార్. మీరు మాట్లాడే ప్రొనౌన్సియేషన్ కావచ్చు, మాటల విధానం కావచ్చు, ప్రతీది వర్ణించలేము సార్. అంత గొప్పటి సెషన్ ఇచ్చిన మా అందరికీ కూడా మేము చాలా కృతజ్ఞతలమండి. మీ డ్రీమ్స్, మీ కోర్ టీమ్ మెంబర్స్ అందరి డ్రీమ్స్, మీ లైఫ్ లైన్స్ అందరి డ్రీమ్స్ ఏవైతే అనుకున్నారో ప్రతీది కూడా నెరవేరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవికృష్ణ సార్. థ్యాంక్ యూ భూపతి సార్. థ్యాంక్ యూ. ఇంత ఓపికగా విన్న ప్రతి లీడర్‌కి కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. వన్స్ అగైన్ విఎంసీఎం మెంబర్ అయినటువంటి వెంకటరమణ సార్ అండ్ గ్రేట్ లీడర్స్ అందరికీ కూడా
మీరవ్వడమే కాకుండా మీ టీంలో ప్రతి ఒక్కరిని కూడా వీఎంసీఎంగా తయారు చేయాలని, ఆ పాడేరు గ్రామంలో 100 కార్లు ఓపెన్ అవ్వాలని, అమ్మవారి సాక్షిగా మనం మీరందరూ నమ్ముకున్న భగవంతుని సాక్షిగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది థ్యాంక్ బెస్ట్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ ఆల్ సార్. ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం సత్యవతి మేడం గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, భూపత్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్, రవికృష్ణ సార్. సార్ వెంకట్రావు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా మీరు అసలు సిల్వర్ డైరెక్టర్ లాగా ఇవ్వలేదు సార్ జూమ్ సెషన్ అయితే. నిజంగా విఎంసీఎం లాగా ఇచ్చారు సార్. చాలా చక్కగా మీరు ఇచ్చిన సెషన్కి అయితే నిజంగా మాటలు లేవు సార్. ఎందుకంటే ఆ ఏరియాల్లోనూ మన టీం అంతా డోర్ టు డోర్ 1 to 1 వెళ్ళి ఎలా చేస్తున్నారో మీకు తెలియాలి సార్. ఎందుకంటే గైడెన్స్ ఏది చెప్పినా సరే మేడం అని తెప్పించి మళ్ళీ మన టీం నా ఎంటైర్ టీం అంతా కూడా నేను ఏది చెప్తే అదే ఇలా చేస్తారు. నేనైతే చాలా అదృష్టవంతురాలని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే నాకంటా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే నా మాటకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను ఏది చెప్తే సార్ ఇది చెయ్యాలి అంటే సరే మేడం అని అనడం తప్పించి రెండో మాట అనరు. అంటే నేను చాలా అదృష్టవంతురాలు సార్. నా టీం అంతా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అందరూ కూడా 1 lakh ప్లస్ తీసుకొని చాలా ఫ్యామిలీతో ఆనందంగా సంతోషంగా ఉంటారని ఆ దేవుని కోరి ప్రార్థిస్తున్నాను సార్. మీరు మాత్రం సెషన్ అయితే ఆ పాట నిజంగా రచయిత ఎలా చెప్తారో ఎలాగా పాడతారో అలా పాడారు సార్. చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మేడం అరుణ మేడం గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. రవికృష్ణ గుడ్ మార్నింగ్ సార్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. అలాగే వెంకట్రావు గారు మా పిల్లోడండి. తల్లిదండ్రులు పేరు నిలబెడతారంటారు కదండి, మా 3వ పిల్లోడు. అలాగే మా సార్ని కూడా గుర్తు చేసుకున్నారు. మా సార్ చెప్తుండేవారట, అబ్బాయి నీకు ఏదైనా ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ని ఇస్తాను అని మాట ఇచ్చారు అని ఇప్పుడు కూడా చెప్పుకున్నారంటే తను ఎంత చిన్న వయసులో నమ్ముకొని ఉన్నాడు అనేది, ఎంత తపనతో ఏదో ఒక పని కావాలి అని తను ఎన్ని పనులు చేసైనా ఆ యూనివర్స్ కనెక్ట్ చేసేసి వెస్టేజ్ ద్వారా తన యొక్క కోరికలు ప్రజలకి సేవ చేయాలనే దానికి యూనివర్సే ఇలాంటి వజ్రాలన్నిటినీ ఏరుకుంటుంది సార్. నేనైతే ఇది ఖచ్చితంగా నమ్ముతాను. అందరికీ వేల మందికి చెప్తాం, 100 మంది ఎందుకు వస్తారంటే అది వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము. వీళ్ళ ద్వారా కొన్ని వేల మంది ఆరోగ్యవంతులుగా, వాళ్ళ కుటుంబాలు ఐశ్వర్యవంతులుగా 3 తరాలు మంచి లైఫ్ని లీడ్ చేసే విధంగా రాసి పెట్టి ఉంటుంది అంటారు కదండి. అలాంటి వేలోకి మేమందరం వచ్చామంటే అలాంటి వే మనకు ఒక పెద్ద, ఇందాక మన భూపతి సార్ గారు ఒక మనకి అదేంటి నిధిని కురిపించారు వెస్టేజీ ద్వారా ప్లస్ యూనివర్స్ ద్వారా. ప్రతి ఇంట్లోకి మనం ఈ జూమ్లో ఉన్న ప్రతి ఇంట్లోకి అది వచ్చిందండి. అందరికీ అంత ఐశ్వర్యం ఉంటేనే ఆనందం, ఆనందంగా ఉంటే ఆరోగ్యము, ఆరోగ్యంగా ఉంటే అభివృద్ధి చెందుతామండి. అలాగే మేము అందరమే పుణ్యం చేసుకున్నామంటే అలాంటి ఆ డబ్బు వర్షం కురిపించటానికి మనకి ఎవరు యూనివర్స్ అంటే ఎవరండి? మన భగవంతుడు, మన దేవుడు గౌతమ్ బాలి సార్ గారండి. ఇంతటి గొప్ప ఆలోచన నిజంగా ఏ తల్లి కన్నా బిడ్డో కానీ భగవంతుడు ఎక్కడో ఉండడండి. యేసయ్య, ఇంకా సాయి, యోగా, గౌతమ్ బుద్ధుడు వీళ్ళందరూ కలిస్తే ఒక్కటిగా మన గౌతమ్ బాలి గారు సార్ గారు వచ్చారండి. అలాగే అలాగా ఒక్కొక్కళ్ళ ద్వారా మన వరకు వచ్చిందంటే మన జన్మ, మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు ధన్యులండి, ధన్యులమే. ఇంక ఇలాంటి వజ్రాలు చాలా ఉన్నారండి. రాజారావు గారని, కొండబాబు గారని, సింహాచలం గారని,
అసలు వెంకట్రావు గారు అయితే 5వ గంటకి పాడేరు దాటి చింతపల్లి వెళ్ళిపోతాడండి 7వ గంటకల్లాను. అలాగే ఎక్కడెక్కడ ఉన్నాడు, ఒక్క నెలలో ఒక 100 మందిని జాయిన్ చేశారండి. జాయిన్ చేసి తనకున్న ఆతృతలో తెలియక అందరికీ యాక్టివేషన్ చేయించలేకపోయారు. కొన్ని 100 ఐడీలకి 100 ఐడీలు కూడా యాక్టివేషన్ లేకుండా పోయినాయి. పరిగెట్టి వెళ్ళిపోయేవాడండి. ఎంత ఆతృత, ఎంత ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని ఉందంటే తను యొక్క అసలు ఆ పాట అండి ఇక్కడ పెద్ద బయలులో మీటింగ్లో పాట పాడాడు, ఫస్ట్ పాడాడు. ఇప్పుడు కొంచెం అలిసిపోయి ఉన్నాడు. ఇంకా అలిసిపోవటం ఏంటి, ఫస్ట్ అసలు తను చెప్పారు కదా ఆయాసం వచ్చి మాట్లాడలేకపోయాడు. నేను అదే మాట్లాడలేకపోయాడు, ఇంత బ్రీతింగ్ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ కంట్రోల్ పెట్టుకుంటూ ఇంత పాట పాడాడు ఎలాగా అంటే, నాకు కొంచెం అలవాటు ఉంది అన్నారు. ఓన్లీ రైస్ బ్రాండ్ ఆయిల్ వల్లనే ఆ ఆయాసం తగ్గింది, ఫ్లాక్స్ వల్ల పొట్ట తగ్గింది, ఆ కాళ్ళు ఇక్కడ తగ్గినాయి. స్పిర్లోనా కూడా వాడినట్టున్నాడు, వెస్కేర్ వాడాడు. ఎక్సలెంట్. తన ఆరోగ్యం పొందుతూ అలాగే ఆ పెరాలసిస్ అబ్బాయిని పాడేరు తీసుకొచ్చారు, ఆ కుర్చీలో మోసుకొచ్చారు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ ఆ చిన్న పిల్లోడిని చూసి అలాగా వెళ్ళిపోవటం అనేది బాధాకరమైన విషయము. ఇంకా ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆ తామర ప్రాబ్లం అయితే అది ఇంకా చెప్పలేము. చూడటానికే బాధాకరంగా ఉందట దురదలు. వాళ్ళకి ఒక్క సింగిల్ పేమెంట్ 7,000 చిల్లరతో తీసుకున్నారు. అంటే ఎలాంటి ఆరోగ్యం కోసం ఎలా ఎదురు చూస్తున్నారు అనేది మేము లోపలికెళ్ళి చూస్తుంటే అర్థమవుతుంది. ప్రతి ఇంటికి అనారోగ్యమేనండి. సరైన ఆహారం తీసుకోని పరిస్థితుల్లో ఉన్నారు. తీసుకుందామని ఇప్పుడు డబ్బుంది, దొరకని పరిస్థితి గూడా ఉంది. కొని తినలేని పరిస్థితులు. వీటన్నిటికీ సొల్యూషన్‌గా మళ్ళీ మొదటికే వస్తున్నామండి. గౌతమ్ బాలి సార్ గారు మాకు కూడా ధన వర్షం కురిపించినట్టు ఆరోగ్య వర్షం కురిపిస్తూ ఏజెన్సీ ప్రజలు కూడా ఆరోగ్యంగా అయినందుకు ఆ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలండి. పాట వింటూ మా సార్ అయితే చదువుకుంటున్నారండి. బుక్ పక్కన పెట్టి ఫోన్ పక్కనే పెట్టుకొని వింటూ మైమరిచిపోయారండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వెంకట్రావు, మా అందరి తరపున మీకు, మా అందరి తరపున వెస్టేజ్ ఎంటైర్ ఫ్యామిలీ తరపున మీకు అనేక ఆశీస్సులు నాయన. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. మాకు ఇంతటి అవకాశం ఇంత టైం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు భూపతి సార్ గారు. థ్యాంక్ యూ అండి. ఇంక మేము తల్లి పిల్లలం కలిసామంటే ఇంకా టైంనే తినేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్. సో లీడర్స్ టైం అనేది అవుతుందండి. సో కొంచెం ఫాస్ట్గా మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. సార్ రవితేజ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. భూపతి సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వెంకట్రావు గారు సూపర్ అండి. మీ సెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నిజంగా వెస్టేజ్ ఇష్టపడితే కనుక చాలా ప్రాణం పెట్టి పనిచేస్తామండి మనలాంటి వాళ్ళు. అంటే మనలాంటి కష్టపడే వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ సార్. నిజంగాను మీరు ఎంతైతే వెస్టేజ్ ఇష్టపడి సో లీడర్స్ సార్ లెఫ్ట్ అయినట్టున్నారండి. శ్రీదేవి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా ఇవాళ సెషన్ అన్నది ఫస్ట్ టైం చెప్పినట్లేదు సార్. చాలా ఎక్సలెంట్ గా మీరు చేసిన వర్క్ ఏంటి, మీరు ఎలా సక్సెస్ అయ్యారు అన్నది, ఇందులో ఉంటే ఎలా ఉంటది అన్నది కూడా చాలా బాగా చెప్పారండి. నిజంగా నేను కూడా ఒకసారి పాడేరు వెళ్ళానండి. నిజంగా ఆ టీం ఏంటి, అలా ప్రేమానురాగాలు ఏంటి చాలా బాగా చూస్తారండి అందరినీ కూడా. నిజంగా ఆ అభిమానం వల్లే నిజంగా అంత సక్సెస్ వచ్చిందండి. అరుణ మేడం గారికి ఏంటి, వెంకటరావు సార్ ఏంటి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడానండి నిజంగా మంచి టీం ఏంటి, వాళ్ళందరూ కూడా నడవడికేటి అందరూ చాలా బాగా వర్క్ చేస్తారండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. బేగా స్టార్ డైరెక్టర్ అయిపోయి ఇప్పుడు జీప్ లో వస్తున్నారు కదండి సార్. మీ టీం అందరూ కార్ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. సో లీడర్స్ లాస్ట్ కాల్ అండి.
సార్ దొరగారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ వెంకట్రావు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా చక్కగా చెప్పారండి. మీకు వెస్టేజ్ లో చాలా మంచి లైఫ్ ఉంది. ఒక పాడేరు ప్రాంతంలో, ఒక ఏజెన్సీ ప్రాంతంలో మీకు ఇలాంటి లీడర్ తయారవడం అంటే మాటలు కాదండి. ఎటువంటి సదుపాయాలు లేని, ఎటువంటిది చాలా దూరం ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో మీరు ఒక అన్ని విధాలుగా కూడా మీరు ముందుకు వస్తున్నారు. బాగుందండి. కాకపోతే Thank you. ఒకటి ఏంటంటే మీరు ఇంకా మంచి నాలెడ్జ్ తీసుకుని రవికృష్ణ గారితోని, తర్వాత మీ మీ లీడర్స్ అందరితో కొద్దిగా బాగా టచ్లో ఉండి అన్ని రకాలుగా మీ జూమ్తో నాలెడ్జ్ తీసుకోండి. తర్వాత ఏంటంటే మీరు ఇంకాను అనేక ప్రాంతాల్లో మీరు తిరుగుతున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీకు వెస్టేజ్ గురించి చెప్పండి. ఓకే సార్. ప్రతి తప్పకుండా ఒక్కరికి వెస్టేజ్ గురించి చెప్పండి. తర్వాత మీరు మంచి జయరాజ్ గారు ఆలపించిన జానపద గీతంలో మంచి నాలెడ్జ్ ఉంది. అందులో శిలా నువ్వే, శిల్పి నువ్వే, మనల్ని మనం చెక్కుకోవాలి అనే విధంగా కూడా మన జీవితాన్ని మనమే ఎలా మలుచుకోవాలి విధానం గురించి చాలా చక్కగా వివరించారు. ఏంటంటే మీ పాటలోనే మన జీవితం ఉందండి. కానీ చక్కగా మీరు అన్ని రకాలుగా కూడా ఎన్నో పనులు చేశారని చెప్పారు. ప్రతి పనిలోని కూడా మీ అనుభవం, మీ యాక్టివిటీస్, కానీ ప్రతి పనిని మనం టచ్ చేస్తేనే మన జీవితంలో మనం 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 ఎదగలదు. కానీ చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇంకా మంచి వెస్టేజ్ మంచి లైఫ్ ఉంది మీకు. ఇంకాను మీ మంచి అచీవ్మెంట్స్ సాధించాలని, మీరు త్వరలోనే మీ గోల్స్ సాధించాలని ఆ విశ్వాన్ని మేము కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్ సార్ దొరగారు. సో థ్యాంక్ యూ సార్ వెంకట్రావు గారు. ఒక మంచి సెషన్ అనేది ఈరోజు మాకు అందించారండి. సో మీ యొక్క డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.